హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. కానపల్లె గ్రామంలో అంటే మా సొంతూరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే ప్రచార నిమిత్తమై రావడం జరిగింది. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు, ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు, ఒకవేళ సత్యహరిశ్చంద్రుడిని విన్నాం, ఆయన ఉంటే కనుక ఈ మాటలు వినే ఉరి వేసుకుంటున్నామో, అంత అబద్ధాలను అతికినట్టుగా చెప్తున్నాడు. కానపల్లె ప్రజలు నన్ను ఒంటరిని చేసినారంట, నేను వాళ్ళని బెదిరించినానంట, ఇంకా ఏమేమో చేసినానని చెప్తున్నాడు. కానపల్లె ప్రజలు మా చుట్టాలు ఉన్నారు, మా వాళ్ళందరూ ఉన్నారు. నన్ను, నా కుటుంబాన్ని ఎంత అభిమానిస్తారో, ఎంత గౌరవిస్తారో, ఎంత ఆప్యాయతగా నన్ను పలకరిస్తారో అది నీకేం తెలుసు? మా గ్రామ ప్రజలు నన్ను ఎంతగా చూసుకుంటారంటే వాళ్ళు ఆ ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు అన్నావు, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి 5-6 రోజుల నుండి కానపల్లె గ్రామానికి పోవాలని నీ నోట నుంచే ఫోన్లు చేసి అందరినీ రావాలా, ఒక మనిషిని 30 మందిని తేవాలా, 25 మందిని తేవాలా అని హుకుం జారీ చేసినావు. హుకుం జారీ చేసి నీకు మరి రైటో లెఫ్టో అతను శేఖర్ యాదవ్ కూడా ఏమన్నాడంటే, మీరంతా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె గ్రామానికి వెళ్తున్నాం, ప్రతి ఒక్కరూ కానపల్లె గ్రామానికి రావాలని చెప్పి అన్నావు. నువ్వు అట్లా చేసి నేనేదో బెదిరించినానని చెప్పి అంటావు. నువ్వు ఎంత మటుకు సబబు? అది కాదు. అలాగే జగన్ సార్, మాకు ఇక్కడ ఉండే వాళ్ళందరం జగన్ సార్ని చూసే ఉండేది. మేము పార్టీలో నిన్ను చూసి కాదు ఉండేది, జగన్ సార్ని చూసే. నువ్వు చేసేటటువంటి పనులకు మేము తట్టుకోలేకనే, మమ్మల్ని చేస్తున్నటువంటి అరాచకాలు తట్టుకోలేకనే మేము బయటకు వచ్చింది. ఈరోజు జగన్ సార్కు ఓటే అంటానవే కానీ నేను 5 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉండా ఈ కానపల్లె గ్రామానికి నేను ఫలానా పని చేసినానని చెప్పుకోలేకుండావు. జగన్ సార్కు ఓటేయండి, జగన్ సార్కు ఓటేయండి అని చెప్తాను, అడుగుతాను ప్రజలను. ఎంత మటుకు సబబు? నువ్వు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు అయింది, కానపల్లె గ్రామానికి 5 లక్షలు ఏమైనా పని చేసినావా? నువ్వు చెప్పు, 5 లక్షల పని ఏమైనా చేసినావా? నువ్వు మళ్ళీ ఏదో చెప్తున్నావు, నేను ఎమ్మెల్యే అవుతా మళ్ళా 1 సంవత్సరానికి బృందావనం చేస్తానని. కానపల్లె గ్రామంలో ఎద్దుల బండ్లు పందాలు పెడితే 50,000 ఇస్తానని 5 రూపాయలు ఇల్ల. ఆంజనేయ స్వామి దేవాలయంకు కటాంజనం కట్టిస్తానని 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి మోరీ యాదవ కాలనీలో మోరీ చాలా ఇబ్బందులు పడుతున్నారు, అది నేను కట్టిస్తానని చెప్పి అన్నావు, కట్టిలే. కిరణ్ అన్న వచ్చి ప్రచార నిమిత్తం పోయినసారి ఎలక్షన్లలో కిరణ్ అన్న వచ్చి ఈ ఊరికి గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ మా ఊర్లో పశువులు ఎక్కువ ఉన్నాయి, ఈ ఊరికి ఖచ్చితంగా నేను దగ్గరుండి పశువుల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి అన్నావు. ఏది చేయలే. నేను సర్పంచ్ అయిన 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుండి 6 నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నేను గెలిచిన 6 నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నేనై తట్టుకోండా. అయినా కూడా మా ఊర్లో సచివాలయాలు, హెల్త్ క్లినిక్, రైతు భరోసా స్థలం కొని కట్టించా. మోరీ దాదాపు 100 సంవత్సరాలు పనిచేసేటటువంటి మోరీని కట్టించా, కాలువలు కట్టించిన, రోడ్లు వేసిన. నన్ను ఇది అంటావు, ఇంకా 1 కోటి రూపాయలు వర్క్ తెచ్చి కాలువ పనులు చేయాల్సిందే, దాన్ని ఆపించినావు. నువ్వు చేస్తూ పనులు అన్ని నేనేదో చేయలేదు, నన్ను ఒంటరివాణి చేస్తామని చెప్పి అంటాను. నన్ను ఒంటరివాణి నా ప్రజలు, నా గ్రామ ప్రజలు నాకు తెలియదా? నన్ను ఎట్టా హక్కును చేర్చుకునేది? నీ రాజకీయ కోసం నువ్వు ఏదో అడుగు ఓట్లు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు. నువ్వు హుకుం జారీ చేసినావు, ఒక్కొక్క మనిషి 30 మందిని రావాలా, 20 మందిని తేవాలని. నువ్వు ఎమ్మెల్యే స్థాయికి అది ఇదేనా? నీకు కుడి భుజమో ఎడమ భుజమో ఎన్నుకోటుదారుడో అర్థం కాలే శేఖర్ యాదవ్. సోములవారపల్లి నుంచి రేపటి దినం మేము కానపల్లేకపోతున్నాం, ప్రతి ఒక్కరూ రావాలా అని చెప్పి ఇదే నోట్ కూడా ఇచ్చాడు. ఇట్లా మీరందరూ ఊర్లో నుంచి అందరినీ పిలుచుకొని వచ్చి కానపల్లె గ్రామానికి వచ్చారు. మా వాళ్ళు నా మీద ఉన్నటువంటి అభిమానం ఉండే వాళ్ళే వచ్చినారు. కొందరు ఒకరో ఇద్దరు ఉంటారు, వాళ్ళందరినీ ఊరు అన్నాక ఆపోజిషన్ ఉంటారు, అభిమానులు ఉంటారు. అందరినీ ఒకటే ఘాటికి కట్టేసాను. నన్ను అందరూ వెళ్ళేసినట్టు నువ్వు మాట్లాడతావు. ఇది సబబు కాదు. ఎప్పుడైనా కానీ నువ్వు ఈ ఊరిని బృందావనం చేస్తా అంటున్నావు. ఏం బృందావనం చేసావు? ఇప్పుడు 5 ఏళ్ల ముంటే 5 లక్షల రూపాయలు పని కూడా చేయలే. ప్రకాశ్ నగర్లో నేను 3.5 కోటి పెట్టి బృందావనం చేస్తా అన్నావు. అక్కడ వేరే ఫండ్స్, డిఎంఏ పనులు అయితేనేమి,
ఎంపీ గ్రాంట్ నిధులు అయితేనేమి ఇంకొక నిధులు అయితేనేమి ఆ పనులు చేసుకొని చేసావు కొంత. ఇంకా పోయిన ఎలక్షన్లలో వివేకానంద కాలనీని దత్తతకు తీసుకుంటా, ఈ కాలనీలో నేను ఈయనే సంసారం ఉంటా, ఇక్కడే ఉంటానని చెప్పి అన్నావు. ఏది ఎన్ని మాటలు ఎన్ని చెప్తావు? మీరు అబద్ధాలు చెప్తాను, నన్ను అబద్ధాలు అన్నట్టు, ఏదో నేను మా ఊర్లో ప్రజలు నేను బెదిరిస్తానట్టు చెప్తాను. ఏది ఇది అంతా రేపు తెలుస్తుంది. 13వ తారీఖు ఎవరు మనిషి, ఎవరి కథ, ఎవరికి ఓట్లున్నాయి, ఏం కథ అనేది తెలుస్తుంది. నిన్ను ఖచ్చితంగా ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇది చెప్పాలా, ప్రజల దగ్గర మమ్మల్ని బ్లేమ్ చేయాలంటే కుదరదు. అది దానికి గుడక మేమందరము ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా కలిసికట్టుగా నువ్వు చేసే మమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులకు తట్టుకోలేకనే అందరం వచ్చాం. ఒకరంటే ఏదో పార్టీకి ఏదో స్వలాభం కోసం వచ్చారులే అనుకుంటాం. మేమందరం స్వలాభం కోసం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరము అభిమానస్తులమే. కానీ ఇక్కడ మీరు చేస్తున్నటువంటి పనులకే మేము తట్టుకోలేక, మమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులకు భరాయించలేక వచ్చేసినటువంటి వాళ్ళమే. వచ్చినా కూడా మేము ఏది ఆశించుకోకుండా మేము ఖచ్చితంగా మంచి ఓట్లతో, మంచి మెజారిటీతో మేము ఇక్కడ వరదరాజుల రెడ్డిని మేము కంకణం కట్టుకొని ఉన్నాము. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. చెప్పి ఎక్సెస్ అయినాయి. కావున మీడియా మిత్రులకు మరోసారి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాను, చెప్పేది ఏదో ఎలక్షన్లకు మంచి మాటలు చెప్పి ఒకరి మీద పూర్తి బ్లేమ్ చేయకోకుండా, మేమేంది నువ్వు అన్నావు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు గెలిచినావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినావు అని చెప్పి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకున్నా. నువ్వు నాకు పెట్టిన వాళ్ళు కూడా, నాకు పంచాయతీలో పోటీ పెట్టిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా, ఎంవి రమణారెడ్డి వాళ్ళు. అంతెందుకు నిన్న వార్డు నెంబర్లో నువ్వు ఏ పార్టీ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మళ్ళా పెట్టి ఓడిచినానా లేదా? అది ఓన్ కెపాసిటీ. జగన్ సార్ ఆశీస్సులు తీసుకున్నా. అప్పుడు చెప్పినా, నేను ఎప్పుడు చెప్తాను, అప్పుడు జగన్ సార్ ఆశీస్సులే తీసుకున్నా. నువ్వు వైఎస్ఆర్సీపీ కదా, ఎమ్మెల్యే కదా, నువ్వే కదా పోటీ చేసి మొత్తం నీ సరంగా మనంతా దింపినావు మత్స్యకాలనీలో. ఏం చేసుకున్నావు నువ్వు? ఏం చేసుకోలేవు. ఊరికే నువ్వు అంతా మా మీద బ్లేమ్ చేయాలంటే కుదరదు. అవునా? ఇకనైనా కూడా మంచిగా ఎవరు ఏంది, ఎవరు కెపాసిటీ బట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.